హైడ్రాపై అల్వాల్లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ పనితీరు తెలుసుకోవడానికి 6 ఏళ్ల సమయం పడితే రేవంత్ రెడ్డి పాలన తెలుసుకోవడానికి కేవలం 6 నెలల్లోనే తెలిసిపోయిందన్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా చేస్తుందన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా లక్షల కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తానంటూ స్థానికులు గూడు చెదరగొట్టే కార్యక్రమం ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. అల్వాల్ జొన్నబండలో 7 దశాబ్దాల కాలాల నుంచి ఉన్న వడ్డెర వర్గానికి చెందిన వారికి నోటీసులు ఇచ్చి ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని, ఈ నోటీసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తాను అండగా ఉంటానని అక్కడ ఉన్న వారికి హామీ ఇచ్చారు. శని ఆదివారాలు సెలవు దినాలు చూసుకుని నిజాం సర్కార్ కంటే దుర్మార్గంగా కూల్చివేతలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల కోసమే ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్లు కట్టించామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ పేదలు కట్టుకున్న ఇళ్లకు యబార్వాలతో నోటీసులు ఇప్పించడం బాధాకరమని ఈటెల రాజేందర్ అన్నారు. దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, ఈ హైడ్రా పేరుతో ఈ రేవంత్ రెడ్డి సాగిస్తున్న దుర్మార్గం ఏదైతే ఉందో వీళ్ళకు దురదృష్టం ఏంటంటే అట్లనే పడి ఉన్నది. వాళ్ళ కొడుకులు పట్టించుకోలేదు. పాపం మన చనిపోయి సత్యనారాయణ ఉంటే ఏదో మాట్లాడుతుంది. వీళ్ళు వచ్చి ఏమంటారు, పేదలకు మాత్రం నిలబడి నీడ లేకుండా చేయడానికి ఇలా కట్టుకున్న వీళ్ళకు నోటీసులు ఇచ్చి మెర్సిలెస్ గా, అంటే మానవత్వం కూడా లేకుండా హైడ్రా లాంటి అధికారులు పంపించి ఇల్లు కూలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొట్టే దుర్మార్గానికి ఒడిగడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఈ ఒడ్డరులు, ఈ దళిత బిడ్డలు, ఈ గిరిజన బిడ్డలు 100 ఏళ్ల క్రితం చాలా దిక్కుల మనమేం నల్ల చెరువు కడిగి పోయొచ్చాం. మహబూబ్ నగర్ నుంచి వచ్చిన వాళ్ళ పాపం వాళ్ళ మొత్తం కుటుంబం అంతా కూడా హ్యాండ్ టు మౌత్ రెక్కాడిచకండి ఒక్కరి నిన్న వాళ్ళు కుటుంబాన్ని పోషించుకుంటుంటే కనీసం సామాన్ తీసుకుందామంటే కూడా 2 గంటలు టైం ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తా ఉన్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ 3 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు వాళ్ళ గ్రామాలలో అభివృద్ధి చేసే వాళ్ళకి ఇవ్వడానికి పైసలు లేవు. ఇవాళ ఇక్కడ చిన్న కాంట్రాక్ట్ చేసే వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి లేవు. ఈ హైడ్రా పేరుతో